Thank you.
ముందుగా ప్రార్థనతో ప్రారంభం. శుక్లాంబరధరం విష్ణుం ఉపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ శ్రీకాకుళంలో కూడా ఉన్న ఒక 5 years శ్రీకాకుళంలో ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా చేసి ఇక్కడ పరిస్థితులు కుదరగా విజయవాడ షిఫ్ట్ అయ్యాము. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి సిద్ధార్థ్ 9th క్లాస్కి వచ్చాడు. చిన్న అబ్బాయి యోగేంద్రనాథ్ 4th క్లాస్కి వచ్చాడు. బాగానే చదువుతాడు. మన ఫ్రెండ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగే బాగానే చదువుతారు ఇద్దరు కూడా. మా వైఫ్ ఆమె కూడా పీజీ చేసింది. అంటే స్థితి ఏదైనా కూడాను, బట్ అందరం కూడా ఈరోజు గ్యాదర్ అయ్యామంటే వాళ్ళ తాలూకా బ్లెస్సింగ్స్ అనేది ఖచ్చితంగా ఉంటేనే ఇలా మనం గ్యాదర్ అవ్వడానికి ఒక అవకాశం వచ్చింది. అండ్ అలాగే ఫ్రెండ్స్ అందరూ మెయిన్ ఏంటంటే అందరూ కూడాను వస్తాము, అందరూ కలిసి చేపనట్టు చేయాలంటే ఆ ఊరు పరంగా బాధ్యత తీసుకున్నారు. అందరూ చాలా బాగా చేయడం వల్ల ఇంత గ్యాదరింగ్ అనేది జరిగింది. అండ్ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఒక్కొక్క ఒక థీమ్ అవుట్ పెట్టుకున్నాం దేనికోసం అనేది తర్వాత అది తెలిచేద్దాం. తర్వాత ఏంటంటే దయచేసి ఎటువంటి రిలీజియస్ పరమైనది ఏమీ ఉండకూడదు. అండ్ పొలిటికల్ ఇష్యూలు అనేది 100% ఉండకూడదు. మన ఫ్రెండ్స్ మనం చాలా రోజులు అయింది కదా, వాళ్ళ మొహం వీళ్ళ మొహం చూసుకున్నాము, ఏదో చెప్పాము వెళ్ళిపోయామని కాకుండా ఈరోజు మన గ్యాదరింగ్ ఒక అర్థం అనేది అందరం కూడా ఒక మాట మీద డెసిషన్ తీసుకొని దానికి ఏం చేయాలని ఫర్దర్ నెక్స్ట్ మాట్లాడుకుందాం. అది సో ఎటువంటి ఇష్యూ కాకుండా ఓన్లీ పర్సనల్ విషయాలు మాట్లాడండి. కార్యక్రమంలో కానీ మన యొక్క 10th క్లాస్ బ్యాచ్ మనం పెట్టే వాట్సాప్ గ్రూపులో కానీ ఏ విషయంలో కానీ ముఖ్యంగా తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకోలేని విషయాలు ఏవైనా ఉంటే ఒక్క ఫ్రెండ్స్ దగ్గర మనం మాట్లాడగలం. ఫ్రెండ్స్ అంటే మన హోదా పరిస్థితి ఇవేవి పట్టించుకోకుండా చక్కగా ఒకరికొకరు కలిసి ఏరా అంటే ఏరా అనుకునే ఆత్మీయ సరిగ్గా మేము ఓడిపోతామన్న సమయం కావాలని ఏదో గొడవ చేసేవాళ్ళు. వెంటనే ఆ స్టంప్స్ అన్ని తీసుకుని వచ్చేసి అవతల గొడవ పెట్టేసి మేము వచ్చేవాళ్ళం. మాకు ధైర్యం ఏంటంటే నరసింహరావు ఉంటే ఇక్కడ ఆర్మీ ఉన్నట్టే అవి చాలా సరదాగా ఉండేవి. అలాగే డిబేట్స్లో కూడా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉండేస్తారో ఒకరికొకరు తెలుసుకోవడానికి ముందుగా తెలుసుకోవాలని ఆతృత పడేవాళ్ళు. వాళ్ళకన్నా ముందు నేను చూస్తాను. ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మొట్టమొదటిసారి బొంతలకోడూరు జడ్పీ హై స్కూల్ ఏర్పడిన తర్వాత గెట్ టుగెదర్ మీటింగు మన బ్యాచ్తో స్టార్ట్ అయిందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను. ఆ తర్వాత ఇంకో టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి ఇది మన సెకండ్ ఇప్పుడు అయింది. తర్వాత కూడా నేను ఎవరెవరు గుర్తున్నాడో మరి నాకు తెలియదు, కానీ ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం గెట్ టుగెదర్ పార్టీ అయ్యేటప్పుడు నేను రాలేకపోయాను, సర్వీస్ కారణంగా చాలా దూరంలో ఉన్నాను. సెకండ్ థింగ్, అప్పుడు ఏంటంటే ఇంత సోషల్ మీడియా కూడా లేదు, ఎవరికి కాంటాక్ట్ ఫోన్ కాంటాక్ట్స్ గట్రా ఏం లేక అప్పుడు నేను రాలేకపోయాను. బహుశా అంత కాంటాక్ట్లో లేదు. మేము ఆంధ్రాకి వెళ్ళిపోయాం, కొంతమంది బడి వెళ్ళిపోయారు. అయినా కూడా మాకు ఉన్న చెప్తాను కదా, మా నాటి బాయ్స్ ఏమంటారు, నాటి బాయ్స్ అంటారు ఇప్పుడు స్కూల్లో కాన్వెంట్స్లో. అప్పుడు పోగ్రి పిల్లలకు గుర్తుపెట్టేవారు మమ్మల్ని. తర్వాత కూడా మమ్మల్ని ఎవరు అరవింద్, కిషోరు, శ్యాము మన ఉంటున్నాను. నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత జెమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, డిపార్ట్మెంట్లో సోషల్ వర్కర్గా. అసలు నాకైతే యాక్చువల్లీ ఇంత ఎక్స్పీరియన్స్ లేదు ఇంత మాట్లాడాలని. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ.
థ్యాంక్స్ గుంటూరు వెంకటరమణ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళండి, వెళ్ళు. ఏదేమన్నా రమణమూర్తి పేరు. నాకు కొంతమంది గుర్తున్నారు, కొంతమంది గుర్తులేరు నన్ను తప్పు అనుకోవద్దు దయచేసి. ఇంకా చెప్పాలంటే నేను శ్రీకాకుళంలోనే వర్క్ చేస్తున్నాను. నాకు 2 ఆడపిల్లలు, ఓ బాబు 8th క్లాసు, ఓ బాబు 7th క్లాసు. ఇంతకు మించి అయితే నేను ఇంకా ఎక్కువ చెప్తే అందరికీ మాట్లాడడానికి టైం ఉండదు కాబట్టి అందరితో వినిపిస్తున్నాను. ఖాళీగా ఉంటే ఇంకా అందరినీ కలుపుతున్నాం గ్రూప్ లో యాక్టివ్గా. ఓకే, నాకు 2 అబ్బాయిలు. ఫస్ట్ ఇన్సిడెంట్ నాకు భయపెట్టిన ఇన్సిడెంట్ కూడా చెప్తా. నేను యాక్చువల్గా ఇంటర్వెల్కి మా ఇంటికి వెళ్ళి మామూలుగా మాట్లాడడానికి వెళ్తాం కదా, ఇలా వస్తాను. అప్పటికే నాకు కొద్దిగా భయం. మన జయలక్ష్మి క్షణంగా వచ్చి అన్నీ వాటర్ కావాలి అనమాట. ఒకసారి వాటర్ కావాలంటే మా చెల్లి కడుపు అక్కడ బాగా వచ్చారు. అక్కడ తను అందరూ ఏంటంటే ఆయన ఈ యుద్ధం ఎందుకు జరిగిందంటే సరదాకి ఇంకా అలా మొదలెట్టారనమాట. ఆయన మొత్తం చాప్టర్స్ అన్ని మొదలుపెట్టారు. ఇదెందుకు జరిగింది, అక్కడ ఎలా ఉంది అంటే అన్నింటికి సరదాగా అనడం మొదలెట్టాం. మొత్తం క్లాస్ అంతా అన్నాం. మీకు గుర్తుందా లేదని నాకు అది బాగా గుర్తుంది. ఓకేనా, సరే ఫైన్. థ్యాంక్ యూ. మా సిపిఎల్లో అప్పుడు చేసిద్దాం కానీ ఇప్పుడు ఏం లేదు. శ్రీకాకుళంలో చేసిద్దాం. నా పేరు జయకుమారి, మీ అందరికీ తెలిసిందని నాకు వెళ్ళట్లేదు. మా ఆయన వ్యాపారం చేస్తాను, ఇందులో చిన్న కిరాణా వ్యాపారం ఉంది. నాకు 2 పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తుంది, పాప డిగ్రీ చేస్తుంది. మొన్ననే బాబు జాబ్ వచ్చింది. నా పిల్లల ద్వారా నా పిల్లలు అలాగా ఏదైనా హెల్ప్ చేస్తారు. పిల్లలు మాకంటే తెలివైనరు, బాగా డెవలప్ అవుతున్నారు. ఇద్దరు ఎవరికైనా హెల్ప్ చేస్తారు. సరేనా, ఎవరైనా హెల్ప్ చేయండి. ఏది ఇబ్బంది వచ్చినా నాకు, మీకు ఎవరికి ఇబ్బంది అయినా మాకు చెప్పండి. మా వంతు మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి నీ పేరు చెప్పాలంటే నీ తరపున నేను చెప్పలేను కానీ మోహిని, పార్వతి, ఈశ్వరమ్మ అని చెప్పి. గణేష్. ఐఎమ్ రత్నం. మా హస్బెండ్ ఫైనాన్షియర్. నాకు మిస్కేరింగ్ అయింది, 2 babies. సో ప్రస్తుతం నేను సింగిల్ని, హౌస్ వైఫ్. బీఈడి చేసాం కానీ హౌస్ వైఫ్. మన టీచర్స్ అందరిలో కూడా ఎన్నో సార్ హిందీ మేటర్ అంటే చాలా భయం నాకు. మిగిలినందరూ చెప్పారు, ఒక హిందీ మేటర్ అంటే చాలా భయం. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ అండ్ ఓకే, థ్యాంక్ యూ. పద్మ 7th క్లాస్ అవుతుంది. థ్యాంక్ యూ. నాది గ్రింకోలో జాబ్ చేస్తున్నాను, అకౌంట్స్ డిపార్ట్మెంట్. రవి. మన మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ డిస్కౌంట్ ప్రకటించి ఇప్పుడే. నెక్స్ట్ ఈ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మనందరం తోచిన సాయం చేసి హెల్ప్ చేద్దాం. సత్యనారాయణ. కాలేజీ చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. కానీ ఇక్కడ నాకు తెలిసి ఒక 15 మొక్కలే గుర్తున్నాయి, కానీ మిగతా అందరూ గుర్తులేదు. ఎవరేం అనుకోవద్దు దయచేసి. మేము ప్రెజెంట్ వైజాగ్లో లారస్ ల్యాబ్స్లో జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ కంపెనీ. మా మిస్సెస్ BA BEd మ్యాథ్స్. మా చిన్నప్పుడు 8th క్లాస్ వచ్చాడు. 10th క్లాస్లో వటక శ్రీను నేను అనుకోకుండా స్పోర్ట్స్ మీట్స్కి వెళ్ళాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాండ్బాల్ అంటే కడప వెళ్ళి వీళ్ళతో పాటు కూడా వెళ్ళి కొద్దిగా డిస్కస్ చేసి చదువుకునే అన్ని గుర్తున్నాయి నాకు.
ఇంకోటి ఏంటంటే మనకి 2021లో కరోనా వచ్చి చాలా మంది ఇబ్బంది పడ్డారు, కానీ అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ రాకూడదు అని నేను అనుకుంటున్నాను. నాకు ఒక బాబు, మా వైఫ్ హౌస్ వైఫ్ ఉమ్మా పేరు. థ్యాంక్ యూ. చక్రపాణి. మా పాప 8th క్లాస్ చదువుతుంది, 8th క్లాస్ ఇప్పుడు వస్తుంది, కొందరులో చదువుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయికి మ్యారేజ్ చేశాను. డిగ్రీ వరకు చిన్నపాప ఇంటర్ వరకు చేసి ఆర్థిక ఇబ్బందులు మరి చదివించకపోయాము. అంతే మరి నేను అంటే క్షమించాను. ఫస్ట్ ఇయర్ మనం ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు. ఇంకా మాట్లాడాలనుకున్నా ఆడగలని మీ అందరికీ టైం సరిపోదు. నెక్స్ట్ ఏంటంటే నేను అందరికీ మా లాయర్ గారి కోఆపరేట్ నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ భయ్యా. శ్రీను, మాడుకు శ్రీను. నేను టైలరింగ్ చేస్తున్నాను. పార్ట్ టైము ట్రాన్స్ఫర్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను టైలర్గా. ఉదయం టైం ఇంటిగా టైలరింగ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, అబ్బాయిలు. ఒక అబ్బాయి మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. ఆ అబ్బాయి నుంచి 540 మార్కులు వచ్చాయి. 5 ఫీజులు కాలేజీలో జాయిన్ చేశాను. నేను ఇక్కడ ఇండివిజువల్గా హౌస్ కట్టుకున్నాను, ఓన్ హౌస్. చిన్నపరాను ఇది. చిన్న అబ్బాయి కరాటే చేస్తున్నాడు. 5th క్లాస్ రామచంద్ర, బరాబర్ రామచంద్ర. శ్రీను, శ్రీను కూర్చోమా, ఒకసారి కూర్చోమా. నా పేరు బరాట రామచంద్రరావు, మాది కళ్యాణపల్లి గ్రామం. నేను ఫోటోగ్రాఫర్ని. చిన్న పాప 6th వస్తుంది. రీసెంట్గా మా చిన్న పాపకి 2 గోల్డ్ మెడల్ వచ్చాయి, 2 ఒకేసారి. అంటే క్లాస్ ఫస్ట్ అని ఒకటి, NSO ఎగ్జామ్లో ఒకటి, 2 ఈ మధ్యలో వచ్చాయి 1 month క్రితం. మనందరూ ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఉద్దేశం ఏమిటంటే ఒకసారి ఆలోచించండి. మనలోనే కొందరు ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఒక్క కదా మన మధ్యలో కూర్చుంటాను. హిందీ వీడు వస్తుందంటే నేనేం చేసేవాడినంటే సింహ గోవింద, ఈ రమేష్ వాళ్ళు ఉండేవారు. వాళ్ళ పక్కన నేను గోడ పక్కన అంటే మధ్యలో ఉండేవారు. హిందీ మేసర్ వచ్చారంటే ఇటు పట్టు చూసేవారు కాదు. పట 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 కొట్టుకొని వెళ్ళిపోయేవారు. నేను ఆలోచించి ఆ గోడ పక్కన ఉన్న రమేష్ కి సెంటర్ ఇచ్చేవాడు, కూర్చోమని. హిందీ మేసర్ వచ్చారు, గొడవ చేసుకున్నప్పుడు వచ్చేవారు. ఆయన వెనక ముందు చూసేవారు కాదు, మధ్యలో ఉన్నవారు. అంటే సైడ్ మరి ఇటు అటు ఇటు అటు కొట్టుకొని వెళ్ళిపోయేవారు. ఇంకా అది చాలా నాకు బాగా గుర్తుంది. ఎవరు 29 అంటే మనం రిలీవ్ అయ్యి నాకు 9 years మొట్టమొదటి రిలీవ్ అయ్యేటుంది ఇక్కడ. అయితే నాకు 2 పిల్లలు. మా మిస్సెస్ ఇక్కడ పొగిరి సచివాలయం చేస్తున్నారు జాబు. నాకు 2 పిల్లలు. పెద్దవాడు చరణ్, ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నాడు. రెండోవాడు చరిత్, ఇప్పుడు 2nd క్లాస్ చదువుతున్నాడు అనమాట. నేను ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ పనిచేస్తాను అనమాట. ఓకే, బాయ్. హరి తర్వాత మన కోటీశ్వర ఉంటాడు అనమాట. ఇద్దరు 7th క్లాస్ స్టార్టింగ్ లో ప్లేసుల కోసం ఏదో గొడవ అవుతుంది. దీని మీద గొడవ అవుతుంది. అదే కొట్టించుకోవడం రెడీ అయ్యి కొట్టించుకున్నారు కూడా. వాళ్ళకి వినిపించడానికి నరేంద్ర సెంటర్లో వచ్చాడు అనమాట. ఈ మా బాగంటే కళ్ళు పోసుకొని చూపిస్తారుగా ఈ కోటేశ్వరం తగ్గించుకున్నాడు. ఆ దెబ్బటే ఆడు తెలిసింది ఇక్కడ తోసుకున్నమాట. అది బాగా ఎక్కి నాకు గుర్తు బాగా. ఓకే, బాయ్. నెక్స్ట్. నా పేరు సింహ వేణుగోపాలరావు, కల్లేపల్లి గ్రామం. వృత్తిపరంగా అయితే టైలరింగ్ చేస్తున్నాను నేను. లేడీస్ టైలరింగ్. పొరపాటు రా. ఎప్పటి వరకు అయితే క్షేమంగా ఉన్నాం అందరం కూడా. పర్లేదు, బ్రతుకు తెరిగి ఇబ్బంది లేదు, చాలా చక్కగా ఉంది. జీవితం అయితే హ్యాపీగా జరుగుతుంది. అలాగే అందరూ కూడా, మీరు కూడా చక్కగా ఉండాలని కోరుకున్నాను. నాకైతే 2 పిల్లలు, పాప బాబు. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్, బాబు 10th క్లాస్కి వస్తున్నాడు. ఇదే నేను చెప్పగలిగేది, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేను.
నాది మందరపల్లి గ్రామం. నాకు మా మిస్సెస్ జ్యోతి పీజీ ట్రైనింగ్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు పాపలే. పెద్ద పాప 7th క్లాస్ దీక్షిత, చిన్న పాప వస్తుంది ప్రియాంక. ఇద్దరు బాబులు, 4 సెకండ్ ఇయర్, 4 ఫస్ట్ ఇయర్. పెద్దవాడికి 900 వచ్చింది, చిన్నవాడికి 470. మనీష్ థర్డ్ వస్తుంది. నాకు మెకానిక్ షాప్ పర్లేదు, బాగానే ఉంది, ఇప్పటి వరకు ప్రాబ్లం ఏం లేదు. శ్రీకాకుళంలోనే గోల్డ్ షాప్లో వర్క్ చేస్తున్నాను. మా మిసెస్ ఏమో రిమ్స్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నారు. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప వైష్ణవి 9th క్లాస్, అంటే ఇప్పుడు 10th క్లాస్కి వచ్చింది. చిన్న పాప మోక్షిత 6th క్లాస్కి వచ్చింది. నేను ఊరి నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పుకోవాలంటే హెడ్ క్వార్టర్లో ఉండడం వల్ల ఎక్కడ కొత్తగా మీరందరూ కలడం వల్ల ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు లేదు. దేవుడి దైవం అంతా హ్యాపీ. మా ఫ్రెండ్స్ కూడా ఈ 70-75 మందిలో చాలా మంది సెటిల్ అయ్యారు. ఎక్కడో ఒక 5-10 మందికి చిన్న ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు తప్ప అందరూ పర్లేదు. అందరికి కూడా మంచి ఆరోగ్యాలు కలగాలి, మంచిగా ఉండాలని కోరుకుంటూ మామూలుగా మెడికల్ స్టోర్ కూడా పెట్టుకున్నాను. అది కాక LIC వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పాప నిన్ననే అడ్మిషన్ చేశాను కాకినాడ ఆదిత్య కాలేజీలో. బాబు 10th వచ్చాను. థ్యాంక్ యూ. శ్రీరామ్. స్వామయ్య. మరి నాకు మగ పిల్లలు, బాబు సెకండ్ ఇయర్ చేస్తాను, ఇద్దరు పిల్లలు 9th క్లాస్ చేస్తాను. మరి ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే నాకు మళ్ళీ 10th క్లాస్ గుర్తొస్తుంది. అది ఏంటంటే మరి ఈ విధంగా ఇంతమందిని దగ్గర చేసిన మా లాయక్ సూర్యనారాయణ గారికి, అరవింద్, ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి చెప్పలేము. కానీ ఇదివరకు మాత్రం 10th క్లాసే గుర్తొస్తుంది. 10th క్లాస్లో ఒక పాట పాడేవాడు నేను. సిగారెడ్డి కళాశాలలు ఓరాణి ప్రేమ పురాణం, ఆ ముచ్చటకైన ఖర్చులు, రోజంతా జంట శిఖాలు, ఊరంతా ఒత్తపై పుకారు, మరపురావు కాలేజీ రోజులు, మరపురావు కాలేజీ రోజులు. Jyoti Prasad, present working as a cultivation field. 10th class వరకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఎడ్యుకేషన్ 0 నుంచి చాలా క్రమశిక్షణగా స్ట్రిక్ట్గా చదవడం సక్సెస్ అయ్యాను. కొంతవరకు MSc BEd MPhil కూడా చేశాను. MPhil డిస్కంటిన్యూ, MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. తర్వాత 2000 అక్కడి నుంచి కంటిన్యూ ఇంకా టీచింగే చేస్తూ ఈ కోచింగ్ సెంటర్ కూడా రన్ చేశాను కొద్ది రోజులు. సరస్వతి కోచింగ్ సెంటర్ అని పాలిసెట్, APRTC, TTC, MSET డిఫరెంట్ కోచింగ్స్ మనం ఇచ్చాం. కొన్ని 100,000 మందికి మనం ఓన్గా ర్యాంక్స్ ఇచ్చి సక్సెస్ చేసాం. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మధ్య ఈ 2020 కరోనా వల్ల నేను కాలేజ్ మానేయడం, అట్ ది సేమ్ టైం ఈ కల్టివేషన్ వర్క్ వెళ్ళడం, అలాగా ప్రజెంట్ కల్టివేషన్ ఫీల్డ్లో నేను కంటిన్యూ అవుతున్నాను. నెక్స్ట్ వన్, నాకు మ్యారేజ్ 2012లో అయింది. 2 అమ్మాయిలు. హేమశ్రీ పెద్ద అమ్మాయి 5th క్లాస్ నుంచి 6th వస్తుంది చైతన్య స్కూల్స్లో. తను స్కూల్లో టాప్ ప్లేస్లో ఉంది. నేను ఎడ్యుకేషన్ మానేసిన ఆ యొక్క టెంపర్, ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది సేమ్ ఇక్కడ పిల్లలకి నేను అప్లై చేశాను. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కొంతవరకు.
చిన్న అమ్మాయి 3rd క్లాసు 4th వస్తుంది. అమ్మాయి కూడా క్లాస్లో టాప్గా చదువుతుంది. నెక్స్ట్ ఇంకేం ఇంకెన్నిసార్లు చెప్పినా మీ అందరినీ చాలా రోజులు అంటే 29 ఇయర్స్ స్పాన్లో చూడటం చాలా చాలా సంతోషం ఉంది. కొందరి పేరు తెలియదు, ఆల్మోస్ట్ నేమ్స్ నాకు తెలుసు. ఇందులో చాలా మంది నాకు కలుస్తుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని చూస్తాను, బెహరా మోహిని కుమారి. ఆ అమ్మాయిని అయితే ఐడెంటిఫై చేస్తాను, మిగతా వాళ్ళని ఎవరికి తెలియదు. సునీత, ఓకే ఓకే. నాకు 2 పిల్లలు, పాప 3rd క్లాస్, వైఫ్ హౌస్ వైఫ్. 9th క్లాస్ ఉంది. అప్పుడు ఒక గోడం లాగా పక్క ఉంటుంది, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుని వస్తారు. లాస్ట్ బెల్ లో 3-4 పదాలు బోర్డు మీద రాస్తారు. అందరికి చెప్పమంటున్నారు, వెనకుంటున్నాం కదా, చెప్పారు చాలా వరకు. చెప్పేసిన తర్వాత బెల్ అయిపోయింది. వెరీ గుడ్ అన్నారు. నేను సర్దుకుంటూ వెరీ గుడ్ అన్నాను. వెళ్ళిపోయి నన్ను వచ్చి వెరీ గుడ్ ఎవడన్నాడో వాడు ఒక్కడ నిలబడండి, మిగతా వాళ్ళు నన్ను ఒప్పుకున్నట్టు 3 times చెక్కలు పట్టుకుని తర్వాత ఇక్కడ కొట్టింది ఇంకా పెడుతుంది ఒకటే సౌండ్. ఓకే, అందరికి నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను 9th క్లాస్లో మానేశాను. ఇంటికాడ ఇబ్బంది అయిపోయి స్కూల్ మానేసి వేరే వాళ్ళ మనకి వాట్సాప్లో అందరికీ పడుకున్న వాళ్ళకి కూడా నేను కూడా ఎలక్ట్ అవ్వలేకపోయాను. నాకు మీ సేవ తర్వాత మనం అందరం తిని బతికేది వ్యవసాయం, అది కూడా చేస్తున్నాను. ఓకే, గౌతమి. నాకు 2 అబ్బాయిలు. ఒక పెద్ద అబ్బాయి 4th క్లాస్ చదువుతున్నాడు, సెకండ్ అబ్బాయి 2nd క్లాస్. బాబు పాప 4th క్లాస్, పాప ఫస్ట్ స్టాండర్డ్. శివగణేష్ పొన్నాళ్ళలో ఉంటున్నాను. గదబంగరం సొంత ఊరు, పొన్నాళ్ళలో ఉంటాను. నేను టీవీ మెకానిక్. అది బాబు. పాప 3rd క్లాస్ వస్తుంది, బాబు 12 వస్తుంది. సార్ అంటే ఉంది. నేను టీవీ మెకానిక్. జోగారావు చెన్నారెడ్డి. నా పేరు జోగారావు. నాకు తెలుసు అంటే చెప్పలేదు. చెన్నారెడ్డి చాలా మంది నాకు తెలుసు, ఎవరితో మర్చిపోయాను. మ్యారేజ్ అయింది 2012 మ్యారేజ్ అయింది. మిస్సెస్ హౌస్ వైఫ్ లక్ష్మి. మా పెద్ద అబ్బాయి 6th వస్తున్నారు, చిన్న అబ్బాయి 3rd. నేను వ్యవసాయం చేస్తే నెట్వర్క్ చేస్తాను. మన స్కూల్లో పని ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఎవరో చెప్పారు కదా హిందీ మేసారు వచ్చి సేటర్లో బాయ్, అది ఏం చేశారంటే ఒకసారి ప్రతిసారి వచ్చి ఇలా పొడిస్తారు. ఇక్కడ పొడిసిస్తారు బాగా గుర్తు అంటే మన గణేష్ అది నగేష్ స్వామి ఉండేది కదా మన క్లాస్. నగేష్ ధర్మవారు ఏ విధంగా సీనియర్ కదా ఎక్కడ అందుకు ఒకసారి అడిగారని. డ్రాయింగ్ వేసేస్తే ఇన్సిడెంట్ ఏంటంటే, అతను క్లాస్ చెప్పి బోర్డు మీద ఏదో బొమ్మ వేసేటప్పుడు నేను ఏం చేస్తుంటే ఏదో కేక్లు ఎక్కేవారు. అతను తిరిగి చూసినప్పుడు స్టూడెంట్ నెంబర్ 1లో చూడు ఏదో అదర్ చేస్తే అదే సినిమా స్టూడెంట్ కాదు ఏదో సినిమా లేకపోతే వెనక్కి చూసి లక్ష్మణ్కి చెప్పిస్తాను. లక్ష్మణ్కి మన ఇప్పుడు లక్ష్మణ్ ఇచ్చేసి లక్ష్మణ్ దొరికిపోయాడు. కాదు సార్ నేను కాదు జనరేట్ అంటే నేను కామ్గా ఉంటే అతనికంటే వేటరా. 3rd స్టేట్ ఏంటంటే మన పార్వతి ఎక్కడ ఉంటారు 2nd CPL ఉండేది కదా. ఎప్పుడో మాకు నిలబెట్టారు అనుకో, ఇది కాదు ఒక సెట్ నిలబెట్టి ఏదో ఒకటి చెప్పేసి బయటకు వెళ్ళి తిరిగి వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడో 10 సార్లు ఒకసారి దొరుకోండి నిలబెట్టాం కదా నువ్వు నిల్చోం కదా. అలాంటి 3 ఇన్సిడెంట్లు ఎక్కువ నాకు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
చెప్పాల్సింది అంటే ఈ మీటింగ్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అది బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞత. థ్యాంక్ యూ. బాబు ఒక పాప బీటెక్ చేస్తుంది, ఒక పాప 10th క్లాస్. సీతారాం, నా ధర్మవరం. నేను ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను 2011 నుంచి. నాకు 2 పిల్లలు. బాబు ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తాడు. పాప మొన్న 10th రాసింది, 545 మార్కులు వచ్చాయి. దేవుడి టైం వల్ల దేనికి లోటుపాటు లేదు, హ్యాపీగా ఉన్నాం, జీవితం చక్కగా సాగుతుంది. అలాగే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సీతారాం. సీజనల్ బిజినెస్ చేసుకుంటాను. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. బాబుకు మొన్న ఇంటర్మీడియట్ 461 వచ్చాయి. అలాగే 10th క్లాస్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది బాబు. 10th క్లాస్ అబ్బాయి. అంతే, అందరికీ నా కృష్ణ, మేము మీ అందరూ మన క్లాస్మేట్స్ అన్నమాట. కానీ బొంతలకోడూరులో 3 years ఉన్నాం మేము. మా ఫాదర్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు. నేను ఇంటర్మీడియట్ ఇబ్బంది అవుతుందని శ్రీకాకుళం షిఫ్ట్ అయిపోయాము. మేము మొన్న 1 yearలోని అరవింద్ వాళ్ళతో నైట్ ఫ్లడ్ లైట్లు పెట్టుకుని షెటిల్ ఆడేవాళ్ళం, పద్మాకర్ వాళ్ళతో క్యారమ్స్ ఆడేవాళ్ళం. చాలా ఫనీగా ఉండేది. ప్రజెంట్ నేను పరంపురం శ్రీ చైతన్యలో డీన్గా వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ గవర్నమెంట్ టీచరు, తనకి ట్రాన్స్ఫర్ అవడం నేను ఇచ్చాపురం షిఫ్ట్ అయిపోయాను. లాస్ట్ ఇయర్ వరకు శ్రీకాకుళం కేశవరెడ్డిలోనే వర్క్ చేసేవాడిని. 13 years అక్కడ వర్క్ చేశాను. నాకు 2 పిల్లలు. బాబు 10th వచ్చాడు విజయగిరిగా, పాప 8th వచ్చింది లావణ్య గాయత్రి. సో చాలామంది ఫేసెస్ అయితే నాకు రికగ్నైజ్ ఉన్నాయి. లాంగ్ ఇట్ అగైన్ అండ్ వీ విల్ గెట్ టుగెదర్. నెక్స్ట్ టైం వీ హ్యావ్ టు ప్లాన్ ఎ లాంగ్ పీరియడ్, నాట్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్. Actually, Arvind, all these are planned for a short span of time. So many of are unable to attend the program. I think so. So thank you one and all. Thank you. Thank you, Sri. Lakshman. ఇంకా పద్యాలు గుర్తున్నాయి. సో చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కొంచెం వాళ్ళందరూ బయటకు వస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. లక్ష్మణ్. మాది పాంపర్గూడు. మేము 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంచుమించు ఒక 20 మంది. ఎవరిది? అందరూ మాకు కిషోర్ మంచి జోబులు. ఇప్పటికీ ఇంకా రన్ అవుతారు. ఒక పాప బాబు, ఇంక చిన్న పిల్లలు. మ్యారేజ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 12 సంవత్సరాల కిందట బొంతలగూడూరులో మళ్ళా మనందరం మీట్ అయ్యాం. అప్పుడు కంటే ఇప్పుడు చిన్న వెలుతుంది. అది ఏంటంటే అప్పుడు మన గురువులు కూడా మన దగ్గర ఉండేవారు. కానీ ఈసారి మరి గురువులంటే మన గురువులంటే మనమే ముసలైపోయాం. మన గురువులు ఇంకా ముసలైపోతారు. అయితే మరి వాళ్ళు ఏజ్ ఎక్కువ కదా, మరి వాళ్ళు మరి ఎందుకు ఆ మాటలు అనుకోవడం కానీ ఆ వెళ్తే ఉంది. కానీ అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీ. ఇలాగే మనం ఇంకా 4-5 సంవత్సరాలకి అట్లీస్ట్ అందరూ మీట్ అయ్యి 4-5 సంవత్సరాలకు ఒకసారిగా ఇలాగ మనం ఉన్నన్నాళ్ళు ఇలాగ అందరం కలిసి ప్రతి 4-5 సంవత్సరాలకు మీట్ అవుతాం అనేసి నా యొక్క కోరిక. ఈ కోరికను మీరందరూ సాగరిస్తారని సదాశివుని ప్రార్థిస్తున్నాను. సరే, ఇకపోతే లాస్ట్ టైం ఒక 8-10 సంవత్సరాలు ఇక్కడ లేదు. నేను దుబాయ్లో ఉన్నాను. నేను 3 సంవత్సరాలు అయింది అక్కడ రిటర్న్ చేసుకుని వచ్చేసి. అంతా నాకైతే హ్యాపీ. నాకు 2 పిల్లలు. ఒక పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. అంతా హ్యాపీ. నాకైతే అంతా బాగుంది. నాలాగా మీరందరూ కూడా హ్యాపీగా ఉంటారని ఆ దేవుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఓకే, మల్లేష్, థ్యాంక్ యూ. మంచి మాటలు.
మాది కమ్మపేట గ్రామం. నాకిద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. నేను చేస్తున్న పని మేస్త్రి పని, అలాగే వ్యవసాయం చేసుకుంటూ అలా అవుతుంది. థ్యాంక్ యూ. సోదరి మనలకు నా నమస్కారం. అజ్ఞానమైన చీకటిని తొలగించి జ్ఞానాన్ని పెంపొందించినటువంటి ఉపాధ్యాయులందరినీ ఒక్కసారి స్మరించుకుంటూ ఉంటున్నాను. నా పేరు ధోని హరికృష్ణ. నాకు ఇద్దరు పిల్లలు. పాప ఇంటర్మీడియట్ అవుతుంది, క్లాసికల్ డ్యాన్స్. బాబు జ్యోతిష్వరు 10th క్లాస్కి వస్తున్నాడు, వెస్టర్న్ డ్యాన్స్. ఏదేమైనా నేటికి నేను 15 years ఒక కార్పొరేట్ సెక్టర్లో టీచర్గా ఉండి ప్రతి సంవత్సరము ఒక 5-6 వస్తుంటారు. సార్ నేను ఐఐటీలో ఉన్నాను సార్, నీట్లో ఉన్నాను సార్, డాక్టర్ని అవుతున్నాను సార్ అని చెప్పి. కానీ ఎవరు నాకు అభ్యులత లేదు, ఆ ఆనందం లేదు. కానీ ఈరోజు నాకు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఏదో మళ్ళీ ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు ఉంది, ఆ ఆనందం లేదు. నేను మర్చిపోయిన సంఘటన ఏంటంటే, నేను ఫరీదాబాద్ నుంచి వచ్చేటప్పటికి టాపర్ అన్నటువంటి కొంతమంది పేర్లు, అలాగే నేను అందరి పేరు చెప్పలేదని అంటాను, నేను అనుకోవద్దు. అరవింద్ అని, సునీత్ అని కొంతమంది పేర్లు చెప్పేటప్పటికి నేను ఎలా ఎదుర్కోగలను అన్నటువంటి ఆలోచనతో ఉండేది. అంతకంటే ముఖ్యంగా ఆ క్లాసులో ఉన్నటువంటి వాతావరణం భయభేదంగా ఉందనుకుంటే, పార్వతి అన్నటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి భయం నాకు ఉండేది. ఎందుకంటే ఏం చెప్పేస్తారు ఏం చేస్తారు అన్నటువంటిది. ఎందుకు మాస్టర్ అంటే హిందీ మాస్టర్ అన్నటువంటిది ఆయన నుంచి ఇంకా భయం. ఇలాగే ఈ తీపి జ్ఞాపకాలన్నీ కూడా మీతో షేర్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. ఒక విషయం చెప్పాలి, బాహుబలి సినిమా తీసినటువంటి ప్రభాస్ ముఖ్యం కాదండి. అక్కడ ఆ వెనకున్నటువంటి రాజమౌళి ముఖ్యం. ఈ వెనకున్నటువంటి నడిపించినటువంటి ఈ కార్యక్రమాన్ని, ఎంతటి బృహత్తమైనటువంటి కార్యక్రమాన్ని మనం షేర్ చేసినందుకు వెనకున్నటువంటి ఎంతో మంది శ్రమించారు. వాళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఎంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ, మీ అందరిలో ఎప్పుడు కూడా అంటూ ఉన్నారు ఉందలే ఏదో పాట ఉంది కదా, తర్వాత కార్యక్రమాలు చూద్దాం. అందరూ కూడా ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ అందరూ బాగుండాలి, అందరూ మనమండలో ఉన్న కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాయత్ కృష్ణ 10th క్లాస్ చదివాడు, బొందలకోడారు. సిఎం సత్యనారాయణ పొన్నార, కొయ్యం పోలనాయుడు పప్పరావు నుంచి వచ్చేవాడు, అండ్ మార్పల్లి రామారావు కొయ్యం నుంచి వచ్చేవారు. వీళ్ళందరూ కూడాను ఈరోజు మన మధ్యన భౌతికంగా లేరు. మరి మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు మనం ఇంతమంది గ్యాదర్ చేయడానికి ఖచ్చితంగా రావాలి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా పర్వాలి, మన బ్యాచ్ అంటూ ఉంది. ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా కూడా ఇబ్బంది పడకూడదు. ఇక్కడ ఏంటంటే మనకు ఒక బాధ్యత. ఈ బాధ్యత అనేది ఇప్పుడు చెప్పారు, 3 years తర్వాత, 4 సంవత్సరాల తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దాము. ఈ కంటిన్యూ చేద్దామంటే ఒక పర్పస్ ఉండాలి, ఒక మంచి ఉద్దేశంతో మనందరం కూడా ఎవరైతే ఎటువంటి ముందుకు వస్తే అట్లీస్ట్ మేము ఉన్నాం, మేము దానికి ఏం లేదు, ఒక 1 hour
మన ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతుంటాం విలేజ్లో. మరి పలానా వాడు ప్రాబ్లం ఉంది, అది మనతో డిస్కస్ చేయడం. అలాగే గ్రూప్లో ఓపెన్గా డిస్కస్ చేసిన అవసరం కూడా లేదు. మిగతా వెల్కమ్ వెల్కమ్. మనందరికీ ఇందులో సూర్యనారాయణ చేసిందే లేదు, శివరామకృష్ణ చేసింది లేదు, అరవింద్ చేసింది లేదు, నేను చేసిందే లేదు. మనందరూ ఇది మన ఈవెంట్. అందరూ ఒపీనియన్ తీసుకుందాం. 10 మంది 50 మందిలో 20 మంది మనం ముందుకు వచ్చినా కూడా ఈవెంట్ సక్సెస్. క్లాస్మేట్స్ అందరికీ మరొకసారి టైం లేకపోవడం ఫుల్ ఫ్యాక్ట్ ఏంటంటే నిజంగా చెప్తాను, నేనైతే చాలా తక్కువ స్పెండ్ చేశాను. వాస్తవానికి అరవింద్, శివరామకృష్ణ అందరూ టచ్లో ఉన్నారు, నా రామచంద్ర. నేనేంటంటే ఈ ఊరు నుండి మళ్ళీ మా డిమాండ్ చేసిన షిఫ్ట్ అవుతున్నాను 2 monthsకి. ఆ ఉద్దేశంతో నాకు టైం లేకపోవడం, 2 కోట్లు కొద్దిగా బిజీ అయిపోవడం వల్ల యాక్చువల్లీ ఊరు రాలేకపోయింది. అప్పటికి పన్నాడు నుండి అందరూ కూడా దీనికి పాజిటివ్గానే రెస్పాన్స్ ఉంది. నెగిటివ్ థాట్ ఏం లేదు, స్వార్థం కూడా లేదు. స్వార్థం ఉంది ఏంటంటే మన ఫ్రెండ్ ఎవరైనా కూడా కష్టంలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్లో ఒక మాట వచ్చింది, వంకేర్రయ్య ఉన్నాడు. అంటే మనం తప్పుగా పట్టడం కాదు, నేను 9th క్లాస్ చదివాను, నా ఆర్థిక పరిస్థితి బాగా మానేశాను. తర్వాత మా పెద్ద అబ్బాయి కూడా 9th వరకు చదివాడు, వాడు కూడా పొజిషన్ బాగా మార్పించేసాను అన్నాడు. అంటే ఆ రోజు పరిస్థితుల్లో మన ఫ్రెండ్స్ అందరూ లేము, ఆయన సపోర్ట్ చేయలేకపోయాం. మరి అదే పరిస్థితి మన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరికైనా వచ్చింది అనుకోండి, మనం ఈరోజు ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తున్నామో ఇది హెల్త్ ఇష్యూనో ఇంకో ఇష్యూనో కాదు, చదువు విషయంలో కూడా దీన్ని మనం పెట్టవచ్చు. అది నా అభిప్రాయం. దేనికైనా ఒక మంచి పనికి దాన్ని యూజ్ చేద్దాం. ఎవరు కూడా స్వార్థం చేసేది లేదు. ఇక్కడ పిన్ టు పిన్ ప్రతి పైసా కూడా రికార్డెడ్గా ఉంటుంది, అందరికి ఎక్స్పోజ్ అవుతుంది, అందరికి క్లియర్ కట్గా. గ్రూప్ అనేది దయచేసి ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. ఏమవుతుంది, మన పిల్లలే లెఫ్ట్ అయిపోతున్నారు మనకు తెలియకుండా. అలా కాకుండా ప్రతి విషయం కూడా గ్రూప్లో క్లియర్ కట్గా మెసేజ్ ద్వారా వస్తుంది అందరూ కూడా. అండ్ ఈ ఇయర్లో మనకి ఎంతైతే కలెక్ట్ అయిందో ఆ కలెక్ట్ అయింది ఇన్ కేస్ ఆ ఇయర్లో మనం యూజ్ చేయలేదు, ఏం చేద్దాం? మన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ గ్యాదర్ అయిన తర్వాత ఒకసారి అనుకొని ఏం చేద్దాం, దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలి, అలా చేయొచ్చు. బట్ ఇప్పుడు కేఎస్సీ కూడా ఒక ఫౌండేషన్ గురించి చెప్పాడు. సో ఆ విధంగా కూడా మనం వేరే ఫండ్స్ కూడా గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తను కూడా తర్వాత చెప్తానన్నాడు ఆ విషయం కూడా. మరి దీంట్లో ఎవరికైనా అంటే భేదాభిప్రాయం అనేది దయచేసి ఎవరికి వద్దు. ఒక గ్రూప్గా ఒక మంచి పని కోసం మనం ఈ కంట్రిబ్యూషన్ అనేది మనం ఏదైతే అట్లా దాన్ని ఎలా డిసైడ్ చేయడం, ఈ అకౌంట్ మెయింటైన్ చేస్తామా అట్లా ఏంటనేది ఒకసారి కొంచెం అనుభవజ్ఞులు చెప్తే అది మనకు అర్థం అవుతుంది. సో వాళ్ళు చెప్పినది కూడా చాలా ట్రాన్స్పరెన్స్ గా ఉంది. ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేసి అందరూ త్రూ ఫోన్ పే చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు అందరికి డిజిటల్ పేమెంట్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ ఒకసారి స్క్రీన్ చెప్పేది అందరూ అనుమానం ఏమీ లేదు. అయితే ఎవరికైనా సరే ఎప్పుడైనా ఏ హెల్ప్ అయినా కావాలి అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, లేదా ఇంకే పరంగా అయినా సరే మీరు ఏ టైం అయినా నాకు ఒక రిఫరెన్స్ ఇస్తే, నేను నాసా ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్లో 10 years నుంచి వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 10 years నుంచి త్రూ అవుట్ ఇండియా 10,000 వాలంటీర్స్ ఉన్నారు ఈ ఆర్గనైజేషన్లో. వాలంటీరు అంటే మనం అందులో వాలంటీర్గా జాయిన్ అయితే మంత్లీ మినిమం 1 unit అమౌంట్ మనం పే చేయాలి. 1 unit అంటే 108 rupees. మీరు మంత్లీ 108 ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. ఒక ఈ అక్యూములేటెడ్ అమౌంట్ అంతా కూడా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో డైరెక్ట్గా వాళ్ళకే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నేను నా చేతుల మీదుగా ఒక 2,50,000 to 3,00,000 rupees అమౌంట్ హెల్ప్ చేశాను ఆ ఆర్గనైజేషన్ ద్వారా. నేను అందులో వాలంటీర్గా ఉన్నాను. సో ఎవరికి ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా, ఒక అకాడమిక్గా ఫీజు కానీ, హెల్త్గా కానీ, ఇంకేది కావాలన్నా చెబితే నేను ఆర్గనైజేషన్ ద్వారా నాకు చేతనైనంత హెల్ప్ ఖచ్చితంగా నేను చేస్తాను. అందులో అయితే డౌట్. మీరు కావాలి అంటే మన గూగుల్
www.lasa-foundation అని సెర్చ్ చేస్తే చాలు. ఇది మన శ్రీకాకుళంలో ఉన్న ఒక గవర్నమెంట్ టీచర్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా నాకు తోచినంత సాయం నేను చేస్తాను, అందులో తేడా లేదు. అందుకే ధన్యవాదాలు. మనం మస్ట్గా ఏదో టైం అనుకొని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వాకులు ఉన్నాం కాబట్టి పర్లేదు, మనం అందరం వాస్తవానికి హైదరాబాద్ ఎవరికి ఇబ్బంది పబ్లిక్ కార్డు ఏది వస్తుందో చూసి ఆ రోజు ఖర్చు పెట్టి ఎవరికి ఇబ్బంది ఉంటుంది. పబ్లిక్ కార్డు లేదు అది ఏ టైంలో సరే ఓకే. ఎందుకంటే ఇంకా చేయడం కష్టమైంది. ఒక మన ఊరు నుంచి ఇప్పుడు నా లాంటి గొప్ప చెప్పారంటో నేను ఎక్కడ మీటింగ్ మొత్తం తెలియదు. అలా రావడం అంటే అనుకో అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి పర్లేదు. లేకపోతే మనం గెట్ టుగెదర్ మళ్ళీ ఇలా చేస్తామా ఫ్యామిలీతో చేస్తామని మన ఇష్టం చేసుకోవచ్చు. కానీ వీలైనంత ఖర్చు తక్కువ పెట్టి చేయండి. ఆ ఖర్చు తగ్గించింది కాకుండా ఉన్న డబ్బులు ఎవరికైనా పేదలు ఉపయోగిస్తే మనం చేసిన కార్యక్రమానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే చాలా ఏం లేదు సమ్మర్ ఎంత ఎక్కడైతే సమ్మర్కే ఉంటుంది. నేనంటే సమ్మర్ కానీ కాదు అంటే
నా ఆలోచన కంటే వేరే ఆలోచన కాదు. కాదు బాబు పలసరు బైక్ మీద రార బాబు